మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరువు తీసుకున్నాడో మనం అంతా చూసాము. కేవలం 11 సీట్లకే వైఎస్ఆర్సీపీ పరిమితం కావడంతో వైఎస్ఆర్సీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. అయితే త్వరలోనే వైఎస్ఆర్సీపీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాప కింద నీరులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. అయితే త్వరలోనే వైఎస్ఆర్సీపీ నుండి 7 మంది ఎమ్మెల్యేలు బయటకు రాబోతున్నట్లు తెలుస్తుంది. అచ్చం మహారాష్ట్రలో శివసేన నుండి ఏక్నాథ్ షిండే ఏ విధంగా అయితే బయటకు వచ్చి శివసేన పార్టీ తనదేనని నిరూపించుకున్నాడో, త్వరలోనే 11 మంది ఎమ్మెల్యేలు 7 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి అసలైన వైఎస్ఆర్సీపీ పార్టీ అని నిరూపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగి 7 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుండి బయటకు వస్తే అసలైన వైఎస్ఆర్సీపీ వాళ్ళదయ్యి అప్పుడు మిగిలిన 4 ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అవుతారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా. అయితే ఈ యొక్క ఎపిసోడ్ కు కేంద్రంలో ఒక బలమైన పార్టీ సపోర్ట్ చేస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే బిగ్ షాక్ తగలబోవడం ఖాయమన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను మనం గమనిస్తే పులివెందుల నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అలాగే తంబలపల్లి నుండి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు, మంత్రాలయం నుండి బాల నాగిరెడ్డి గారు, రాజంపేట నుండి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, బద్వేల్ నుండి దాసరి సుధ గారు, ఆలూరు నుండి వీరుపక్షి గారు, ఎర్రగొండపాలెం నుండి తాటిపత్రి చంద్రశేఖర్ గారు, దర్శి నుండి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అరకు నుండి రేగం మత్స్యలింగం గారు, పాడేరు నుండి మత్స్యరాస విశ్వేశ్వర రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. అయితే ఈ 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పక్కకు పెడితే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు 7 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీ నుండి బయటకు వస్తారని ఆసక్తికరంగా మారింది. కేవలం ఎమ్మెల్యేలే కాదు, వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్సీలు, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మొన్న బొత్స సత్యనారాయణను ఎప్పుడైతే ఎమ్మెల్సీగా ఫిక్స్ చేశారో అప్పుడే ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కాపాడుకునే ప్రయత్నాలు చేశారు.